పి ఒక వ్యాపారంను ప్రారంభించాడు అని చెప్పాడు. 4 మాసంల తర్వాత పి కంటే 60% ఎక్కువ పెట్టుబడితో క్యూ వ్యాపారంలో చేరాను. మొత్తం ఒక సంవత్సరానికి క్యూనకు పి కంటే 5,000 రూపాయలు అదనంగా వచ్చాను అన్నాడు. అయినా పి యొక్క లాభం ఎంత అన్నాడు. చెప్పాం కదా మనం, భిన్నాలు ఉంటుంది లేదంటే పర్సంటేజ్ ఉంటుంది. భిన్నాలు ఉంటే ఒకటి తీసుకోవాలి. భిన్నాలు అంటే 2 టైమ్స్ 3 టైమ్స్ 2 రెట్లు 3 రెట్లు అర్ధ భాగం అట్లా అంటుంటాడు. పర్సంటేజ్ ఇస్తే 100 తీసుకోవాలి. పి ఒక వ్యాపారాన్ని ప్రారంభించే 4 మాసంల తర్వాత పి కంటే 60% ఎక్కువ పెట్టుబడితో, అంటే ఇక్కడ క్యాపిటల్స్ వచ్చేసి ఈయన కంటే 60% ఎక్కువ అన్నాడు. మోర్ దెన్ 60%, అంటే ఎంత అన్నట్టు 160 అన్నమాట. ఇక్కడ 1 తీసుకోవద్దు, పర్సంటేజ్ అయితేనే 100 తీసుకోవాలి, భిన్నలు అయితే 1 తీసుకోవాలి. రైట్. టైం వచ్చేసరికి చూసుకుంటే ఇక్కడ ప్రారంభించింది ఎవరు అంటే పి స్టార్ట్ చేశాడు కాబట్టి వ్యాపారం మొత్తం ఎంత జరిగిందని చెప్పాడు, ఒక సంవత్సరానికి. అంటే ఈయనకు ఫుల్ అటెండెన్స్ వేస్తున్నాం. సెకండ్ పర్సన్ వచ్చేసి ఎప్పుడు చేరాడు ఆయన, 4 మంత్స్ తర్వాత అన్నాడు. అంటే 12లో 4 నెలలు పోతే ఈయన 8 మంత్సే ఉన్నాడు అని దాని అర్థం అనమాట. రైట్. ఇప్పుడు మనము క్యాపిటల్స్ రేషియో ఇది, టైం రేషియో ఇది అనమాట. ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ 100 ఇంటూ ఫస్ట్ పర్సన్ టైం, సెకండ్ పర్సన్ క్యాపిటల్ 160 ఇంటూ టైం అనమాట. అంతే కదా. సో రైట్. ఇప్పుడు మనకు కొట్టివేతలు అనేది కన్వీనియంట్ ప్రకారంగా చేసుకుందాం మనం. సో ఇప్పుడు ఇది 20 5 టైమ్స్ 20 8 టైమ్స్. నెక్స్ట్ 4 ఇది 3 టైమ్స్, 4 ఇది 2 టైమ్స్. ఇది ఎంత అవుతుంది 15, ఇది ఎంత అవుతుంది 16. ఇక్కడ ఏం చేసాం మనం, క్యాపిటల్ ఇంటూ టైము క్యాపిటల్ ఇంటూ టైం వేసుకున్నాం అనమాట. మొత్తం ఇక్కడ మీకు ఇచ్చింది ఏంటిది, అది మొత్తమా ఏంటిది ఏమన్నాడు, ఒక సంవత్సరానికి క్యూనకు పీ కంటే 5,000 ఎక్కువ వచ్చినాయి అని అన్నాడు. సో క్యూనకట పీ కంటే 5,000 ఎక్కువ అన్నా తక్కువ అన్నా భేదమే. ఈయన కంటే ఈయనకు ఎన్ని భాగాలు ఎక్కువ ఉన్నాయి, ఒక భాగం. ఆ ఒక్క భాగమే 5,000 రూపాయలు అనమాట. ఆయన చెప్పాడు కదా, 5,000 రూపాయలు అదనంగా వచ్చిందన్నాడు. ఎక్కువ వచ్చిందన్నా తక్కువ వచ్చిందన్న భేదం. మిమ్మల్ని ఏం అడుగుతున్నాడంటే పీ యొక్క లాభము ఎంత, పీకి ఎంత వచ్చింది సార్ 15 భాగాలకు ఎంత, క్రాస్ మల్టిప్లై 15 5లు 75,000, 75,000 ఇస్ ఆన్సర్.